మనతో పాటు బాధితుడు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏందన్న ఈ మంత్రి పొన్నం ప్రభాకర్కు మీకేం సంబంధం, ఎందుకు మీ భూమిని కబ్జా పెట్టిండు అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి అంటే పబ్లిక్ ఏమనుకోవాలి, ఆ మంత్రికి ఏం అవసరం ఉంది ఇక్కడ మీలాంటి పేదవాళ్ళ భూమిని కబ్జా పెట్టడానికి? నేను మంత్రిని అదే అడుగుతున్నానండి. ఒక కుటుంబ పంచాయతీలో ఒక మంత్రికి ఏం అవసరం? అది మాటలతో కాదు, రికార్డులలో కూడా. బాలాజీ రియల్ ఎస్టేట్ అని ఒక సంస్థ సృష్టించి, అది ఎప్పుడు సృష్టిస్తాడు ఆయన? 8వ నెల ఆగస్టు 2025లో సృష్టించి బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీదకి 16 ఎకరాల భూమి ఏదైతే నేను ఇప్పుడు 974, 975, 978, 979 మిట్టపల్లి రెవెన్యూ సిద్దిపేట అర్బన్ మండలికి సంబంధించిన భూములు బదలాయింపు చేసుకుంటాడు. వెంటనే కేసులు వాపసు తీసుకుంటాడు. కోర్టులో ఉన్నటువంటి ఒక పంచాయతీ వివాదాన్ని కేసులు వాపసు తీపించుకుంటారు. ఎవరైతే మా మీద కోర్టుకు వెళ్ళారో ఆ కేసులు వాపసు తీపించుకుంటాడు. భూములు బదలాయింపు చేసుకుంటాడు. కలెక్టర్ ద్వారా ఈ భూములు తనకే చెందేటట్టుగా ఉత్తర్వులు జారీ చేయించుకుంటాడు. ఇవన్నీ నేను అదే అడుగుతున్నా పొన్నం ప్రభాకర్ గారు, వాళ్ళ కుటుంబాన్ని ప్రత్యేకించి. అసలు ఈ బాలాజీ రియల్ ఎస్టేట్ అనేది సంస్థ మీరు ఎందుకు పుట్టించారు? ఎవరి కోసం పుట్టించారు? ఎవరు భూములు కాజేయడానికి పుట్టించారు? అసలు మా కుటుంబ పంచాయతీ అని మీరు చెప్తున్నారు. తెలుగుగా మీరు తప్పించుకోవడానికి ఇది కుటుంబ పంచాయతీగా సృష్టిస్తున్నారు. 70 ఏళ్ల నుంచి మేము సాగుబడి చేస్తున్నట్టు ఏ రోజు వివాదం లేని, ఏ రోజు రోడ్డుకి ఎక్కండి, ఈ రోజు మేము రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రోజు కుటుంబం లేని పంచాయతీ ఈ రోజు ఎందుకు వచ్చింది? నువ్వు మంత్రి అయినాక వచ్చింది. నీ కింద అధికారులు ఉన్నారు కాబట్టి నువ్వు ఎట్లా చెప్తావు, వాళ్ళు ఇట్లా ఆడతారు కాబట్టి వచ్చింది ఈ సమస్య. సరే, నువ్వు నీ వర్షంలో వాళ్ళ పొన్నం ప్రభాకర్ వాళ్ళ కుటుంబ వర్షంలో వాళ్ళే కరెక్ట్ అనుకుందాం. ఇది కుటుంబ పంచాయతీ అనుకుందాం. కుటుంబ పంచాయతీ అయితే కోర్టులు న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి, సహజమే కదా. మరి పొన్నం ప్రభాకర్ వాళ్ళ కుటుంబంకి ఏమవసరం అండి? బాలాజీ రియల్ ఎస్టేట్స్ అనే వాళ్ళకి ఏమవసరం అండి? అంటే దాని ఉద్దేశం 8 ఎకరాల 30 గుంటలు వాళ్ళు నయానో భయానో ఇచ్చి మమ్మల్ని భూములకి వెళ్ళగొట్టడం, అవతల ఇంకో కుటుంబం వాళ్ళకి నయానో భయానో ఇచ్చి వాళ్ళని పంపించడం. ఈ 8 ఎకరాల 30 గుంటలల్లో ఆయన కాంప్లెక్స్లు కట్టడానికి తాతాలు ఆడుతుండే. ఆయన ఒక లక్ష్మీదేవత ఆడు ఉన్నట్టుగా ఊహించుకుంటుండే. ఆయన ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టాలి, ఒక థియేటర్లు కట్టాలి, ఒక కాంప్లెక్స్ కట్టాలి, ఎప్పుడెప్పుడు ఆ భూమిని స్వాధీనం చేసుకొని ఎప్పుడెప్పుడు మమ్మల్ని వెళ్ళగొట్టి ఎప్పుడెప్పుడు కట్టాలనే కుతూహలంతో ఉన్నాడు ఆయన అనుక్షణం దాని మీద మానిటరింగ్ చేస్తుండు. ఆయన అనుక్షణం జిల్లా కలెక్టర్తో మాట్లాడతాడు, ఆర్డీఓలతో మాట్లాడతాడు. ఆర్డీఓ వచ్చి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందండి. రాత్రి ఏసీపీ కంప్లైంట్ ఇస్తే ఏసీపీ మెమో జారీ చేస్తాడు, ఇమీడియట్లీ రిమాండ్ ఇవ్వమని చెప్పేసి. సిఐ 3 టౌన్ మా ఇంటికి వస్తాడు. 9 గంటల రాత్రి కాలనీలో సాక్షులునే, పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్లు సాక్ష్యం ఉంటుంది. వచ్చి 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్బంధించిండండి. రిమాండ్ చేయాలని చూసిరు. జైలుకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఆర్డీఓ ఇచ్చిన కంప్లైంట్ కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని రిమాండ్ చేసి ఈ జాగా కబ్జా చేయాలని పన్నాగం పండిండండి. ఎన్ని ఎకరాల భూమి ఉంది, దాని విలువ ఎంత ఉండబోతుంది? అక్కడ 8 ఎకరాల 30 గుంటలు సిద్దిపేటలోని బీజేఆర్ సర్కిల్ దగ్గర మైత్రివనం కాలనీకి ఎదురుగా ఉంటుందండి. అది సుమారు 120 కోట్ల వాల్యూ ఉంటుంది. అది ఎవరు అడిగినా చెప్తారు. మేము భూమిని విలువ తిరిగి చూసుకోలేదండి. మేము ముగ్గురం, మా చిన్నాన్న వాళ్ళు ఇద్దరు, మా ముగ్గురికి సంబంధించిన భూమి అది ఇప్పుడు 100-120 కోట్ల విలువ ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో ఉంది అది. ఆయన దృష్టి పడ్డప్పటి నుంచి ఈ సమస్యలన్నీ మొదలైనవి. లేని కుటుంబ పంచాయతీలు మొదలుపెట్టిండు. ఆ భూమిని ఎప్పుడెప్పుడు స్వాధీనపరచుకోవాలడానికి ఇవన్నీ సృష్టిస్తున్నాడు ఆయన. లేనిపోని చిక్కులు అంటే ఏముందండి? ఇప్పుడు కలెక్టర్ ఆయన మాట వింటుంది. కలెక్టర్ ఒక ఆర్డర్ పాస్ చేసింది, దాన్ని పట్టుకొని కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ తెచ్చుకోవాలని ఇలా రకరకాలటువంటి చర్యలు చేస్తున్నాడు. కుటుంబ సమస్యలు అంటున్నారు మీరు. మీ ఫాదర్స్ ముగ్గురు అని చెప్తున్నారు, మీ చిన్నాయనలు ఇద్దరు, మీ నాన్న ఒక్కడని. మరి ఇంకెవరు ఇక్కడ? మీ పాలెళ్ళు ఎవరు? ముత్తాతకు సంబంధించిన ఎప్పుడో ఆయన ఒక 40-50 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆయన వారసులను ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చినారు వాళ్ళు. వాళ్ళు వరంగల్ వాస్తవ్యులు, ఇక్కడ కాదు. మా ముత్తాత యొక్క కుటుంబం వరంగల్ వాస్తవ్యులు. మేము 70 సంవత్సరాల నుంచి సిద్దిపేట వాస్తవ్యులు. వాళ్ళని ఈ ప్రాంతంలో ఎవరు గుర్తుపట్టారు, మమ్మల్ని ఆ ప్రాంతంలో ఎవరు గుర్తుపట్టారు? ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే సాగుబడి. 1960 నుంచి మా తాత మేము ఇక్కడే సాగుబడి. మా ముత్తాత గారు వరంగల్ వాస్తవ్యులు. ఆయన 1985లో వాటాలు పంచిండు. మేము 1960 నుంచి ఈ భూమిలో ఉన్నప్పటికీ ఆయన 85లో పంచోటి చేసిండు. 85లో అక్కడ ఆస్తులు వాళ్ళకు, ఇక్కడ ఆస్తులు మాకని ఇచ్చేసిండు. ఆయన ఇచ్చినప్పటి నుంచి అసలు 1960 నుంచి ఈ రోజు వరకు మేము సాగులో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసుకోండి. మీరు బహిరంగం పోతే ఆడ బాయిలు దర్శనం ఇస్తాయి, పశువులు దర్శనం ఇస్తాయి, చేను దర్శనం ఇస్తుంది, చిలక దర్శనం ఇస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా రైతులు చెప్తారు మేము ఉన్నామా లేదా అనేది, మా తండ్రులు మా తాతలు వ్యవసాయం చేసిరా లేదని. అందరి నుంచి లేని ఈ రోజు ఎందుకు వచ్చిందండి ఈ వివాదం? సరే, వివాదం వచ్చిందంటే మీ వాదనే సరే అనుకుందాం. ఉంటే ఆ వివాదాన్ని పరిష్కరించడానికి కోర్టులు ఉన్నాయి కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఈ బాలాజీ రియల్ ఎస్టేట్స్ కొరకు ఏం పనండి? ఉన్న పలంగా 16 ఎకరాల భూమి ఎక్కించుకున్నారు. 8 ఎకరాలు 30 గుంటలు అయితే 16 ఎకరాలు ఎక్కించుకున్నారండి. ఆడ భూమే లేదాడ. ఆ చుట్టుపక్కల మిగతా భూములు ఎక్కడుంటాయంటే చుట్టుపక్కల రోడ్లే, ఇండ్లైన వాళ్ళు ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి పోయినామంటున్నారు, శాంతి భద్రతల గురించి ఎస్పీని కూడా అక్కడ సిపిని కూడా కలిసినామని చెప్పారు. సో మరి ఇక్కడ న్యాయం దొరకకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా కార్యాచరణ మేము న్యాయ పోరాటం చేస్తున్నామండి. కలెక్టర్ ఇచ్చిన దాని మీద
మేము హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది, న్యాయకోణంలో మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఇదే ఈయన ముఖ్యమంత్రి ఇలా జోక్యం చేసుకొని పరిష్కరించకపోతే ఇది ఈయన మంత్రివార పదవిని అడ్డం పెట్టుకొని ఈయన ఇన్ఫ్లుయెన్స్ని అడ్డం పెట్టుకొని ఇదే దాడులు మొదలు పెడితే మా కుటుంబం మొత్తం పాయిజన్ తీసుకొని చేస్తామండి. జరిగే పరిణామం ఇదే. నేను రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి ఇందులో విచారణ చేసి, మేము చెప్పడం కాదు, మీరు విచారణ చేసి న్యాయం చేయండి. ఇలాంటి మంత్రి యొక్క ఆగడాల కట్టడి చేయమని కోరుతున్నాం. న్యాయపరంగా మేము పోరాటం చేస్తున్నాం, బాధలేదు. కానీ ఈయన మంత్రి పదవులను అడ్డం పెట్టుకొని వ్యవస్థను తారుమారు చేసి ఈయన దాడి మొదలు పెడితే మాత్రం మేము పాయిజన్ తీసుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తుందండి. ఇది కేవలం మేము సీరియస్గా చెప్తున్నటువంటి మాట. ఇది పరిస్థితి. మంత్రి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మాకు న్యాయం జరగకపోతే కుటుంబ సమేతంగా మేము ఫైజన్ తీసుకొని చనిపోతామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటికైనా మంత్రి దీన్ని వాళ్ళ పేదల భూమి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కూడా మంత్రికి నచ్చజెప్పి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి, లేదా మంత్రి పదవిని ఆయనను రాజీనామా చేయించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.